మేమే పిచ్చోరం కాదు, గాజులు వేసుకొని కూర్చోలేదు. ఏ ఒక్క నా కొడుకును కూడా వదిలే ప్రసక్తే లేదు అని చెప్తా ఉన్నాం. మర్యాదగా చెప్తాను, అధికార యంత్రాంగం కూడా ఎవరైతే సపోర్ట్ చేస్తా ఉన్నారో కాంగ్రెస్ పార్టీ నాయకులకి, చిల్లర నా కొడుకులకి ఎవరైతే సపోర్ట్ చేస్తారో, రౌడీ సీట్లకి ఆటోలు దొంగతనం చేసి నా కొడుకులు ఇవాళ ఒక్కొక్కడు దొంగతనం కేసులు, థెఫ్ట్ కేసులు ఉన్నటువంటి 420 నా కొడుకులు ఇవాళ మాట్లాడుతా ఉన్నారు. ఒక్కొక్కడు ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. రేపు పొద్దున మొత్తం కూడా రౌడీ సీట్లు ఓపెన్ చేపించి గుద్దంత బదులు దింగేసి వదిలిపెట్టమని చెప్పేసి తెలియజేస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలుపుతా ఉంటే మా నాయకుడిని మీరందరూ దొంగతనంగా వచ్చి నోటీసులు ఇస్తా ఉంటే మీ ఇంట్లో కూర్చొని ఉండాలా? చిల్లర నా కొడుకులు చేసేటువంటి కార్యక్రమాలు అన్ని మా దగ్గర ఉన్నాయి, అన్ని పరిశీలిస్తా ఉన్నాం. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇప్పటికే మొత్తం కూడా వీడియోలు, విజువల్స్ కూడా అన్ని తీపించను. రోడ్డు మీద కౌంటర్ గా నిలబడ్డ నా కొడుకుని ఎవరిని కూడా వదిలిపెట్టమని చెప్పే సందర్భంగా హెచ్చరిస్తూ ఖచ్చితంగా మాకు 3 గంటల వరకు మా నాయకుడు 3 గంటలు కాదు, ఈ రోజు అర్ధరాత్రి సేపు మా నాయకుడిని మళ్ళా వాళ్ళు సీటు విచారణ రిలీజ్ చేసేంతసేపు కూడా మేమందరం కూడా రోడ్ల మీదనే ఉంటాం. ఏది జరిగినా మమ్మల్ని రెచ్చగొట్టి ఏ కార్యక్రమాలు చేసినా రేగా కాంతారావు నోరు మూసుకున్నారు అనుకుంటా ఉన్నారు. నేను నోరు తెరిపితే అగ్నిగుండం అయిపోద్ది మనుగురంతా కూడా ఎక్కడికక్కడ. నేను చెప్తా ఉన్నా, పోలీస్ అధికారులు చూడాలి, మా సమయమానం ఏంది, మా ఆలోచన ఏంది, మా వ్యవహారం ఏంది ఆలోచించాలి. చిల్లర నా కొడుకుల్ని రోడ్డు మీద తీసుకొచ్చి పర్మిషన్ లేకుండా ఆ రోజు రోడ్ల మీద ర్యాలీలు చేపించి మా మీదకి దాడికి వచ్చేంత వరకు కూడా మీకు ఇన్ఫర్మేషన్ లేదంటే మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా పూర్తిగా ఫెయిల్ అయింది. ఈ రోజు కూడా అదే పరిస్థితి. ఎట్లా వచ్చి రోడ్డు మీదకి వచ్చిర్రు మేమంతా